కీలక శాఖలు భాజపాకే. రాజ్నాథ్, అమిత్ షా, నిర్మలా, జయశంకర్లకు పాత శాఖల కేటాయింపు. మొత్తం 12 మందికి యథాతథ. నడ్డాకు వైద్య ఆరోగ్యం, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ రెడ్డికి పౌర విమానయానం, సహాయ మంత్రులుగా పెమ్మసాని గ్రామాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖలు, శ్రీనివాసవర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలు, బండి సంజయ్కు హోంశాఖ, భోగాపురానికి రెక్కలు, విజయవాడ విమానాశ్రయానికి మార్గదర్శి, సమీకృత టెర్మినల్ పూర్తిగా అవకాశాలు, రామ్మోహన్ రెడ్డి పౌర విమానయాన శాఖ దక్కడంతో ఆశలు. మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ. జనసేన 4, భాజపా 2. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఖాయమే. దాదాపు కొలుపు వచ్చిన చంద్రబాబు కసరత్తు. మారణాయుధాలతో దాడులకు తెగబడిన నామమాత్రపు సెక్షన్లే. ఈవీఎంలు విధ్వంసం చేసిన పిల్లిని రామకృష్ణ. గుర్తెరని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు. ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం. గడప గడపకు తిరిగినప్పుడు ప్రచారంలో కనిపించలేదు. జగన్తో ఓటమి పాలైన నేతలు, కార్యకర్తలకు అండగా నిలవాలన్న వైకాపా అధ్యక్షుడు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై అధ్యయనం. సమగ్ర వివరాలతో నివేదిక. గ్రహణం వీడి అమరావతి దగదగలు. ఇంకా పేటరైపోతున్న వైకాపా పరాకాష్ఠ విధ్వంసకాండ. ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్. ఇళ్లపై, ప్రభుత్వ కార్యాలయాలపై కొనసాగుతున్న దాడులు. ఇవేమని ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, కిడ్నాపులు. చితకబాది బలవంతంగా క్షమాపణలు చెప్పిస్తున్న వైనం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. జనసేనకు మరో 4 మంత్రి పదవులు. కూర్పుపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు. నేడు టీడీఎల్పీ సమావేశం. బీజేపీకి 2వ పదవిపై సందిగ్ధం. చంద్రబాబు విచక్షణకు వదిలేసిన బీజేపీ పెద్దలు. నేడు స్పష్టత వచ్చే అవకాశం. ఒకరోజు వాయిదా. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మార్పు. ఎల్లుండి తెరుచుకోనున్న బడులు, పుస్తకాలు, విద్యా కానుకలు. కీలక శాఖలన్నీ బీజేపీకే. సీనియర్లకు మళ్లీ అవకాశాలు. అవే శాఖలు. కేబినెట్ కూర్పుపై మోదీ ముద్ర. షాకు హోం, రాజ్నాథ్కు రక్షణ, నిర్మలకు ఆర్థికం, జయశంకర్ విదేశాంగం, గడ్కరీకి రోడ్లు, హైవేలు. పీఎం కిసాన్ నిధిపై తొలి సంతకం. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం. తొలి కేబినెట్ భేటీలో నిర్ణయం. నేడు రాయలసీమలో భారీ వర్షాలు. రేపు ఎల్లుండి కోస్తాంధ్రకు తేలికపాటి వానలు. స్థిరంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. జూలై 10న 13 అసెంబ్లీ స్థానాలు. గనుల శాఖల్లో తోడేళ్ల దందా. భారీగా నిధుల దారి మళ్లింపు. ఎన్నికల నెల ముందు గోల్మాల్. ప్రైవేట్ ఖాతాకు డిపాజిట్ సొమ్ము. అక్కడి నుంచి అధికారుల జోబుల్లోకి. కాంట్రాక్టర్ ఫిర్యాదు వెలుగులోకి. తప్పించుకునేందుకు అక్రమార్కుల కుట్ర. జగన్ వద్ద పనిచేసిన అధికారి ఎండ. అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై కేసులు. వాడ్జీలో 200 కోట్ల దోపిడీ. గత ఏడాదిలో 4 లక్షల టన్నులు విదేశాలకు. టన్ను సగటున 30,000 అమ్మకాలు. ప్రభుత్వ ప్రైవేటు భూములు విచ్చలవిడి తవ్వకాలు. ధర్మారెడ్డికి సెలవు. నేటి నుంచి వారం పాటు మంజూరు. బాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్. లోకేష్, నారాయణ మనోహర్లకు వ్యక్తుల ఖరారు. పూర్తి మంత్రివర్గం కొలువుదీరుతుందని అంచనా. వైసీపీ విధ్వంసం నిజమే. ఎన్నికల రోజు ఆ తర్వాత రెచ్చిపోయిన వైసీపీ మూకలు. టీడీపీ అభ్యర్థుల సానుభూతి పరులపై హత్యాయత్నాలు. జే బ్రాండ్లకు చెక్. తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తున్నాయి. ఇక రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు. మరో 3 కోట్ల ఇళ్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం. గ్రామాలు, పట్టణాలు మంజూరుకు ఆమోదం. తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. కోట్లాది మంది జీవితంలో సుఖమయమే లక్ష్యం. ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే. అమరావతి 2.0 రాజధాని ప్రాంతంలో అభివృద్ధి.